జై గురుదేవ్. ఓం శ్రీ గురుభ్యో నమః. అరుణ్ గీక్స్ స్పిరిచువల్ ఛానల్లో ఉన్న అందరి దివ్యాత్మ స్వరూపులకు అందరికీ కూడా మౌంట్ శంబల ఈ విశ్వశక్తి కేంద్రము, మౌంట్ శంబల ద గ్లోబల్ పవర్ సెంటర్కి స్వాగతం పలుకుతున్నాము. ఆత్మీయ ఆహ్వానము. మనందరిది కూడా ఆత్మబంధుత్వమే. ఆల్ ది స్పిరిచువల్ సీకర్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ద అబ్సల్యూట్, ఆ పరబ్రహ్మను, పరమాత్మ తత్వానికి, యోగత్వానికి తపిస్తున్నవారే. అలాంటి అందరికీ కూడా అద్భుతంగా ఇప్పుడు సత్యయుగము, నవయుగం రాబోతుంది. ఎవాల్వ్ అయిన వాళ్ళకు వచ్చేసింది అని కూడా పూజ్య మాస్టర్ గారు ఎన్నోసార్లు ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే సంకల్పం చెప్తున్నప్పుడు జంబుద్వీపే ప్రథమ పాదే ప్రథమ చరణే అని అంటారు కొంతమంది. కానీ ఇవాల్వ్ అవుతున్న వాళ్ళకి ఆ నవయుగము, సత్యయుగం డోర్స్ ఓపెన్ అయిపోయాయి. సో ఆల్ ఆఫ్ యూ కెన్ గెట్ రెడీ ఫర్ దట్. దానికి పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు మాస్టర్ గారు అంటాం మేమంతా. వారు 2003 డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు, అంటే హిమాలయన్ టూర్కి వెళ్ళినప్పుడు సడన్గా శిష్య బృందంతో ఉన్నప్పుడు హీ ఫిజికల్లీ డిసపియర్డ్. ఇది నేను చెప్తున్నాను. ఫిజికల్గా డిసపియర్ అయిపోయారు సడన్గా. ఎక్కడికి వెళ్ళారు మాస్టర్ గారు అని శిష్య బృందం అంతా కూడా కంగారు పడ్డారు కొంతసేపు. అండ్ విత్ ఆల్ యాంగ్జైటీ వారు వచ్చాక అడిగితే మాకు కూడా పనులు ఉంటాయి గురువులకు. నన్ను సుప్రీం మాస్టర్స్ పరమ గురు మండలి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు హిమాలయాస్లోకి. అక్కడ వారితో నాకు ఒక అద్భుతమైన డిస్కషన్ డివైన్ ప్లాన్కి సంబంధించి జరిగింది అని చెప్తూ, అదేంటి అని చెప్తూ వారు ఆ హిమాలయాస్లో ఉన్న సుప్రీం మాస్టర్స్ పరమ గురు మండలి అఖండ గురుసత్తాతో ఆయన డిస్కషన్ ఇలా చెప్పారు. ఎలాగైతే త్రేతాయుగంలో అప్పుడు రావణ సంహారం జరిగినప్పుడు ఒక అద్భుతమైన శక్తిధార పృథ్వీ మీద దిగింది. వారి యొక్క మాటలు నేను చెప్తున్నాను ఇప్పుడు. ద్వాపర యుగంలో అలాగే శ్రీకృష్ణ పరమాత్మ రాజసీ యాగం మాధ్యమంగా శిశుపాల వధ చేసినప్పుడు కూడా ఒక అద్భుతమైన శక్తిధార భూమిపైన దిగింది. మళ్ళీ ఇప్పుడు కలియుగంలో సిన్స్ 1934 ఆ శక్తిధార కుండపోతగా ఒక వర్షిస్తూ ఉంది. మరి అలా ఆ శక్తి అలా వర్షిస్తున్నప్పుడు ఈ హ్యూమన్స్, మనుషులు అనేది అది తీసుకునే కెపాసిటీ లేదు వీళ్ళందరి సెల్స్కి. తీసుకుంటే కాలిపోతారు. ఎలాగైతే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా బల్బులోకి మీరు ఎలక్ట్రిసిటీ పాస్ అయితే కాలిపోతుందో అది తట్టుకోలేక, అలాగా ఆ కురుస్తున్న వర్షము, కురుస్తున్న అద్భుతమైన దివ్యమైన హై ఎలక్ట్రిక్ వోల్టేజ్ ఉన్న ఆ శక్తిధార దిగుతున్నప్పుడు ఈ మనుషులలోకి అది చొప్పించుకుపోలేదు. దానికి పూజ్య మాస్టర్ గారు వారు ఏమన్నారు అంటే, నీ ఒక ఎలాగైతే స్టెప్ డౌన్ సిస్టమ్ మనకు సబ్స్టేషన్స్, ట్రాన్స్ఫార్మర్స్ ఉండి మన ఇంటికి వస్తుందో, అలాగే ఈ కురుస్తున్న వర్షానికి ఒక స్టెప్ డౌన్ సిస్టమ్ లాగా ఏర్పరిచే ఒక మహా విశ్వశక్తి కేంద్రము ఏర్పరచాలి అని మాస్టర్ గారికి వారు అందించిన ఒక సూచన. అప్పుడు మాస్టర్ గారు 3 years అని అడిగి 2003లో ఇది జరిగింది, మేలో. తర్వాత దీనికి సంబంధించిన స్పీచెస్ కూడా ఉన్నాయి మాస్టర్ గారికి. ఐ విల్ షేర్ విత్ యూ మా. సో అలాగా మాస్టర్ గారు 2003లో వాళ్ళు అడిగినప్పుడు 3 years అని అడిగినప్పుడు వారు ఒక గోల్డెన్ స్క్రీన్, లిటరల్లీ నేను చెప్తున్నాను, ఇవి మాస్టర్ గారు మాటలే, గోల్డెన్ స్క్రీన్ పైన మొత్తం ఏమేం చేయబోతున్నావు, దీని కొరకు నీకెవరు కోఆపరేట్ చేస్తారు, ఎవరు నీ యొక్క ఈ డివైన్ ద గ్లోబల్ ప్రాజెక్ట్కి నీకు సహకరిస్తారు, ఎక్కడ చేయబోతున్నావు, ఇవన్నీ కూడా ఒక గోల్డెన్ స్క్రీన్లో చూపించారంట మాస్టర్ గారికి. మేబీ నేను, మా హస్బెండ్ శ్రీ యుగంధర్ గారు ఉన్నామేమో, అందుకొరకే ఇలా నిల్చొని మీతో మాట్లాడుతున్నాం. సో అలా గోల్డెన్ స్క్రీన్ పైన చూపిస్తూ ఇది
నువ్వు చేయాలి, ఇది స్థాపింపజేయాలి అని చెప్పినప్పుడు, వారు 3 years అని చెప్పినప్పుడు ఈ మౌంట్ శంబల 2006లో శ్రీకృష్ణాష్టమి యొక్క రోజున పర్వదినమున భాగవతం దశమ స్కందం. అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మమ్మల్ని బాగా టెస్టులు పెట్టారండి, పరీక్ష పెట్టారు, చాలా ప్రిపరేషన్ చేశారు. ఒక గురువు అనేది ఇంత పెద్దది ఇవ్వాలి అంటే ఎలాగైతే భౌతికంగా మనకు ఎన్నో ఇది చేస్తే కానీ ఇవ్వరు కదండి ఒక పోస్ట్, అలాగే మా జీవితాల్లో చాలా జరిగాయి, చాలా పరీక్షలు, చాలా టెస్టులు. అలాగే పూజ్య గురు ఆ పాద సన్నిధిలో వారు ఎన్నో మమ్మల్ని శిల్పం చెక్కినట్టు చెక్కారు. అవన్నీ కూడా ఓర్చుకుంటూ అలా వారికి సమర్పణ అయితూ వారు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు మాకు ఈ దశమ స్కందం భాగవతము మేము కొత్తపేటలో గ్రీన్ హిల్స్ కాలనీలో శంబల సంపర్క కేంద్రము అని స్థాపింపజేశారు మాస్టర్ గారు మాతో. మేము స్థాపించలేదని మాస్టర్ గారు చెప్పారు, ఇక్కడ సెంటర్ దొరుకుతుంది, అక్కడ ఉండండి అంటే మా ఇల్లు వదిలేసి అక్కడ ఉన్నాం. వారు చెప్పిండ్రు అంటే చేయడమే. అక్కడ ఉండి మాతో నా చేతిలో భాగవతం దశమస్కందం పెట్టి 3 months డే అండ్ నైట్ యజ్ఞం చేయించారు. డే అండ్ నైట్ లిటరలీ ఇట్ హ్యాపెండ్. పొద్దున సాయంత్రము 24 hours. April 28th, 2006 it started. And April, May, June, July, August. August 16th ఇక్కడికి ఆ యజ్ఞాగ్నిని తీసుకొచ్చి ఇక్కడ స్థాపింపజేసి మాస్టర్ గారు మౌంట్ శంబలా ద గ్లోబల్ పవర్ సెంటర్ ఇస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. అప్పుడు ఏమీ లేదు, కేవలం ఒక తడికెలతో ఒక నిర్మించుకున్న చిన్న పర్ణశాల లాంటిదే. మేము పాకుతూ వచ్చేవాళ్ళం. నో రోడ్స్, నథింగ్, నో ఎలక్ట్రిసిటీ, నో వాటర్, ఇవేమీ లేవు. నీళ్ళు, ఎలక్ట్రిసిటీ, ఒక చిన్న దీపం పెట్టుకొని మమ్మల్ని అన్నారు, మాస్టర్ గారు ఏమైనా కడదాం, మీరు కట్టే వరకు ఆగేది లేదు, అందరు ఉండగలరు, ఇప్పుడే స్టార్ట్ చేయండి అన్నారు. అంతే, ఒక దీపం పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా డే అండ్ నైట్ అండి, అఖండంగా 2 years 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటూ నీళ్ళన్నీ ఒక బబ్లర్స్లో ఎత్తుకొని వచ్చేవాళ్ళం. ఫుడ్ కూడా పైకి, రోడ్ లేదు, మొత్తం అడవి ప్రాంతం ఈ కొండంతా. అలా తీసుకొని వచ్చి మేము డే అండ్ నైట్ ఆ ఆహుతులు సమర్పిస్తూ మేము యజ్ఞాన్ని భాగవతము దశమస్కందం అంటే ఎవరిది అనుకున్నారు? శ్రీకృష్ణ అవతారం గురించి తెలిపేది దశమస్కందం. మనకు శ్రీమద్ భాగవతంలో 12 స్కందాలు ఉంటాయి, ఒక్కొక్క అవతారం గురించి తెలుపుతూ ఉన్నవి ఆ మహావిష్ణు పరమాత్మవి. అది దశమస్కందం శ్రీకృష్ణ పరమాత్మవి. బికాజ్ ద్వాపర యుగం నుండి కలియుగంలోకి మనం అడుగుతున్నప్పుడు 5000 years బ్యాక్ వారు అవతారం చాలించినప్పుడు ఎన్నో కలియుగంకి వస్తే మనుషులు ఏమైపోతారని కీలితం చేసాయి, లాక్ చేసేసారు. దాన్ని అన్లాక్ చేస్తూ మాస్టర్ గారు ఎన్నెన్నో సాధనలు, ఎన్నెన్నో యజ్ఞాలు చేయించారు. అలా ఒక అద్భుతమైన శక్తిధార దిగుతున్న ఈ సమయంలో భూమి మీద మౌంట్ శంబలా ద గ్లోబల్ పవర్ సెంటర్ విల్ బీ రిసీవింగ్ దట్ హయ్యర్ డివైన్ ఎనర్జీ ఆన్ టు దిస్ ప్లేస్ ఆఫ్ దట్ ఈస్ కాల్డ్ మౌంట్ శంబలా ద గ్లోబల్ పవర్ సెంటర్. అండ్ మొత్తం కూడా పర్మియేట్ అవుతుంది. ఆ మౌంట్ శంబలా అనేది అక్కడుంది కదండి అని అనుకోవచ్చు మీరు. శంబలా అనేది ఆ కైలాస పర్వతం హిమాలయాల్లో ఉంది, మరి ఇక్కడికి ఏంటి అనొచ్చు. మాస్టర్ గారి యొక్క స్పీచ్ ఇక్కడే లిటరల్గా వారు సజీవంగా ఉన్నప్పుడు కూర్చొని ఇలాగే సింహాసనం మీద కూర్చొని చెప్పారు. అక్కడున్న 10,000 to 12,000 feet ఉన్న శంబలాని నేను ఇక్కడికి షిఫ్ట్ చేసేసాను. ఐ విల్ సెండ్ ద లింక్స్ అరుణ్, యూ కెన్ షేర్ ఇన్ ద ఛానల్. అలాంటి ఆ శక్తిని నేను ఇక్కడికి షిఫ్ట్ చేసేసాను. దిస్ యూ కెన్ యూటిలైజ్. అంటే ఎంత గురువులు కరుణామయలో చూడండి, ఇక్కడికి ఎవరెవరు వస్తారో వారికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ భూమిపైన ఇలాంటి సమయము వాతావరణం ఎప్పుడూ రాలేదు. ఏంటి ఆ సమయము వాతావరణం విశిష్టత అంటే మ్యాన్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద డివైన్ హ్యూమన్. ఇది గుర్తుపెట్టుకోండి, అది మన అదృష్టం. ఈ సమయంలో ఇలా ఉండడం ఒక అదృష్టం, గురుపాద సన్నిధి దగ్గరకు రావడం ఒక అదృష్టం, ఇది వినడం ఒక అదృష్టం, మన సాధన అందుకోవడం ఒక అదృష్టం. ఇన్ని ఉన్నాయి చూడండి. వారు చెప్తున్నారు ఏంటంటే 5గురిలో 3 రెడీ అయిపోయారు.
ఇంతమంది 5గురిలో 3 రెడీ అయిపోయారు, దానికి అర్హత ఉంది, అందులో మనం ఉండగలిగితే అని మనం ఎప్పుడు తప్పిస్తూ ఉండాలి. వారు మన చేతిని అందుకొని ముందుకు తీసుకెళ్తారు. అలాంటి ఈ సమయం వాతావరణంలో మౌంట్ శంబలా ద గ్లోబల్ పవర్ సెంటర్ని ఫామ్ చేసి మనుషులందరినీ కూడా ఒక డివైన్ హ్యూమన్ అనే అద్భుతమైన ఒక బిగ్ లీప్, ఒక జంప్ని అందిస్తోంది మౌంట్ శంబలా. మరి ఈ కొండనే ఎందుకు అందుకున్నారు అంటే, ఇక్కడ ఈ కొండ మీద మీరు చూసుకుంటే బలరామ, సుభద్ర, జగన్నాథ స్వామి అని 3 శిలలు పూరి జగన్నాథంకి డైరెక్ట్ లింక్ చేతనత్వాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది మాస్టర్ గారు. ఆ శిలల దగ్గర ఒక కాంతి వచ్చేది శివరాత్రి సమయాల్లో. ఇక్కడ ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. పిగ్లీపూరు, దేశ్ముఖి వాళ్ళు అప్పుడు చెప్పేవారు, ఎవ్రీ శివరాత్రికి ఒక అద్భుతమైన జ్యోతి కాంతి కనిపించే దర్శనం ఇచ్చేది ఇక్కడ. మరి అది ఆ జ్యోతి అలా ప్రతి శివరాత్రికి అలా దర్శనం ఇస్తున్నాము. ఉన్నప్పుడు 1988లో ఈ శివరాత్రి సమయంలోనే మన దేశ్ముఖి విలేజ్, ఇక్కడ ఉన్న దేశ్ముఖి విలేజ్లో వీరభద్ర జాతర జరుపుతూ ఉన్నారు. సాయంత్రం సడన్గా ఒక పెద్ద సౌండ్ వస్తూ పెలమంటూ వర్షం కురుస్తూ 6 to 7 feet బ్లాక్స్ ఆఫ్ ఐస్ వర్షము ఇక్కడ మొత్తం కురిసింది. మొత్తం ఈ 2 to 3 kilometers వాజ్ లైక్ హిమాలయాస్ తలపించే విధంగా అయిపోయింది. ఆ బ్లాక్స్ ఆఫ్ ఐస్ ఆల్మోస్ట్ 10 to 15 days కరగకుండా ఉన్నాయి. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని పెంకటిళ్ళు కూడా పడిపోవడం జరిగింది. ఈ దేశ్ముఖి విలేజ్కి కంచర్లగూడెం అని పేరుండే. ఈ ఇన్సిడెంట్ అయ్యాక ఆ ఊరిని దేశ్ముఖి అయింది. ఎన్టీ రామారావు సీఎం, అలాగే ఎంతోమంది సైంటిస్టులు వచ్చి, ఇది వెరీ రేర్ ఇలాంటి యొక్క ఇన్సిడెంట్ జరగడం, ఇట్ ఈస్ అ వెరీ రేర్ ఫినామినా. ఈ ట్రాపికల్ రీజియన్లో ఇలాంటి పెద్దవి పడవ ఎక్కడ కూడా, పెద్ద బ్లాక్స్ మీరు అర్థం చేసుకోండి. చిన్నవి పడితేనే మనం ఇదైపోతాం. పెద్ద బ్లాక్స్ ఆఫ్ ఐస్ ఒక్కొక్కసారి అలా పెలమని పడితే ఎలా ఉంటుంది, అలాంటిది జరిగింది. అప్పటి నుంచి ఆ జ్యోతి అనేది రావడం ఆగిపోయింది. అంటే దేర్ వాజ్ అ షిఫ్ట్ ఆఫ్ డివైన్ ఎనర్జీ ఆన్ టు దిస్ ప్లేస్. అందుకొరకే గురువులు ఇది ఎంచుకున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మౌంట్ శంబలా ద గ్లోబల్ పవర్ సెంటర్ ఈజ్ నాట్ ఎ మానవ సంకల్పం కాదు, మానవేతర సంకల్పం. ఆ అఖండ గురుసత్తా సుప్రీం మాస్టర్స్ ఆ పరమాత్మ జరుగుతున్న డివైన్ ప్లాన్లో ఆ చేంజెస్, ఆ ఎవల్యూషన్లో ఉన్న చేంజెస్ని పట్టుకొని వారు సంకల్పించి ఇచ్చిన మహాదివ్య క్షేత్రం. ఎవరెవరు స్పిరిచువల్ సీకర్స్ ఉన్నారో, నాకు ఆత్మజ్ఞానం కావాలి, నేను ఆత్మ వలె జీవించాలి, నేను ఎవల్యూషన్లో ముందుకు వెళ్ళాలి అనుకున్న వారికి అందరికీ కూడా ఇది దివ్య మహాక్షేత్రం. ప్లీజ్ విజిట్ అండ్ ఈ ఎనర్జీస్ని మీరు అందరు కూడా పొందండి. ఆ కురుస్తున్న ఎనర్జీస్ ఇక్కడ మేము ఎన్నోసార్లు వీడియోస్లో క్యాప్చర్ చేశాము. ఆ లింక్, యూట్యూబ్ లింక్ కూడా మీ యొక్క గ్రూప్లో పెడతాము. అవన్నీ కూడా దర్శించుకోండి. ఇది గురువుల యొక్క వాక్యము, శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల యొక్క వాక్కు, వారి యొక్క సందేశం మీకు అందించాను. నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ ఈజ్ మైన్. వారు చెప్పింది ఇది ఉపయోగించుకోండి, అందరికీ తెలపండి అని వారు తప్పించారు. సో ప్లీజ్, యు ఆర్ ఆల్ వెల్కమ్ హియర్. ఈచ్ ఫీచర్ గాయత్రి విశ్వకుండలిని మహాశక్తి స్తూపము. వారు మాస్టర్ గారు ఒక బాడీ వెకేట్ చేసే ఒక్క రోజు ముందు వారు ద యూనివర్సల్ గ్రావిటీ పాయింట్ అని ఒక సెంటర్ పెట్టారు. అంటే మీరు అర్థం చేసుకోండి, విశ్వ గురుత్వాకర్షణ శక్తి కేంద్రము అని స్థాపించారు. యూ కెన్ లింకప్ టు ద యూనివర్స్. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ మీ యొక్క సాధన ద్వారా అక్కడి నుంచి లింకప్ అవ్వచ్చు. ఇంకా అంత మహత్వపూర్ణమైంది ఏంటి, గిరి ప్రదక్షిణ ఉంది, శంబలా తీర్థం ఉంది, అలాగే గోశాల, ఇప్పుడు 184 గోవులు ఉన్నాయి. ఆ గోవు శక్తి అనంతమైంది, అఖండమైంది అండ్ ఇన్ఫినిట్. శ్రీ గాయత్రి విశ్వకుండలిని మహాశక్తి స్తూపం, అక్కడ భూప్రతిష్ఠ చేసిన మహా విశ్వకుండలిని శక్తి జగజ్జనని మహాయోగేశ్వరీ దేవి ఉంది. ఎవరైతే జగద్గురు పరమాత్మకి వెనకాలుండి నడిపిన ఆ లీలలతో ఉన్న ఆ మహాయోగేశ్వరీ దేవి ఇప్పుడు అఖండ గురుసత్తా వెనకాల ఉంటూ ఎవరెవరైతే ఈ బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానము, ఆత్మవిద్య, ఈ చేతనత్వ విద్య, కాన్షియస్నెస్ టెక్నాలజీ గురించి తప్పిస్తున్నారో వారి వెనక
ఉంటూ ఆ విశ్వకుండలిని శక్తి అందిస్తున్న మహాయోగేశ్వరి దేవి ఇక్కడ స్థాపితమై ఉన్నారు. అలాగే బ్రహ్మసూత్ర లింగం, ఒక్క లింగం 1000 లింగాలతోటి. ఇది వెరీ రేర్ అమ్మ. అమ్మవారు అయ్యవారు అంటే శివుడు శక్తి ఒక్క దగ్గర ఉండడం చాలా రేర్. ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారు ఆ స్తూపంలో. కాబట్టి ఇది దర్శిస్తూ మీ యొక్క సాధనలు మీ చేసుకుంటూ ఇక్కడ అందిస్తున్న సాధనలు కూడా అందుకోండి. ప్రతి అమావాస్య పౌర్ణిమ రోజున చాలా విశిష్టమైన సాధనలు అందిస్తాము. అలాగే యూ కెన్ బి పార్ట్ ఆఫ్ శంబల న్యూ ఎరా గ్రూప్స్ అని ఉన్నాయి మాకు, అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. యూట్యూబ్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేయవచ్చు శంబలాది, దాంట్లో ఎన్నో సాధనలు అందిస్తాము. అండ్ టు దిస్ గ్రూప్ ఆల్సో విల్ బి గివింగ్ సమ్ సాధనస్ యూ క్యాన్ డూ ఆచరించవచ్చు. అలాగే అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పంచవీరభద్ర యూనివర్సిటీ అని ఇక్కడ స్థాపింపజేసి 13 కోర్సెస్ వీఆర్ గివింగ్ అండ్ ద లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఐ విల్ షేర్ టు యువర్ గ్రూప్. యూ కెన్ జాయిన్ దట్ యూనివర్సిటీ యాజ్ ఏ స్పిరిచువల్ సీకర్ ఏస్ ఫర్ యువర్ ఎవల్యూషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ప్రతి ఒక్క కోర్సు మీకు తోడ్పడుతుంది, ఉపయోగపడుతుంది. యూ కెన్ అప్లై ఇన్ టు యువర్ లైఫ్ అండ్ ఇవాల్వ్ అండ్ ఇవాల్వ్. జై మహాకాల్, జై జై మహాకాల్. అఖండ గురుసత్తా అనుగ్రహ ప్రాప్తిరస్తు.